వెల్కమ్ టు బీటీఎస్ న్యూస్. మహమ్మద్ వసీం అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు టీఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల చేత సంక్రాంతి ముగ్గులు మరియు భోగి మంటలతో స్కూల్ ఆవరణలో ముందుగానే సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయురాలు అంజు టీచర్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న తెలంగాణ సంప్రదాయాలు పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగ మా స్కూల్ ప్రిన్సిపల్ గారు భాస్కర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యతను తెలంగాణ ప్రజలు గుర్తించే విధంగా భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వంగా తెలంగాణ పండుగల యొక్క గొప్పతనం, స్కూల్ విద్యార్థులు ముందు భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా కానీ పండుగలకు ఒక గుర్తింపు స్థాయిగా ఉండిపోవాలని, ప్రతి ఒక్క పండుగ సెలబ్రేషన్ స్కూల్ ఆవరణలో చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలని స్కూల్ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయులు అందరం కలిసి సంక్రాంతి ముగ్గులు వేసి అనంతరం భోగి మంటలు, సంక్రాంతి యొక్క విశిష్టత, జానపదాలతో నృత్యాలు చాలా సంతోషంగా ఉందని మా స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులు ముందుండి నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మరియు స్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి మరియు భోగి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, సిరి సంపదలతో తెలంగాణ ప్రజలు ఆనందంగా జీవనం సాగించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటేనే ఇంటి ముందు గొబ్బిళ్లతో, రేగిపళ్ళతో, గంగిరెద్దుల ఊరేగింపుతో, ఇలా హరిదాసుల హరికథలతో ఎంతో చక్కగా ట్రెడిషనల్గా జరుపుకునే ఇలాంటి పండుగలు ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల కనుమరుగైపోతున్నాయి ఈ పండుగలన్నీ. కాబట్టి మన భారతదేశం అనేది అన్ని పండుగల యొక్క కలయిక. కాబట్టి మనము టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఎవరి వృత్తుల్లో వాళ్ళము బిజీ అయిపోయి అసలు పండగలు అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మర్చిపోతున్నాం. సో దాని గురించి రూట్ లెవెల్ నుంచే పిల్లలకి ఏ పండగ ఏంటి, ఎలా జరుపుకోవాలి అనేది తెలుసుకోవడానికి మేము ప్రతి పండగ ఎంతో బాగా సెలబ్రేట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి స్కూల్లో మేము పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడో సిటీలలో నుంచి అందరూ ఊళ్ళకి వచ్చి ఈ సంక్రాంతి పండుగని ఎంతో ఘనంగా కోడి పంద్యాల మధ్య జరుపుకుంటూ ఉంటారు. ఎంతో గర్వకారణంగా ఉంటుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకి భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొత్త బియ్యం ఇంటికి వచ్చిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి పండగ సంక్రాంతి. కాబట్టి ఈ పండగని పాలు పొంగించి పరవన్నం చేసుకుని ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, పచ్చగా ఉండాలని చెప్పేసి ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టి రంగోలీ దిద్ది ఇవన్నీ చేసుకుని చక్కగా ఇంట్లో అందరము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనము రూపుదిద్దుకోవాలని, చూపించాలని చెప్పేసి ప్రతి పండగని మా ప్రధానోపాధ్యాయులు గారి ఆధ్వర్యంలో స్కూల్లో ప్రతి పండగని మేము విడమర్చి పిల్లలకి లైవ్లో చూపించడం జరుగుతుంది. దానివల్ల పిల్లలందరికీ పండగల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు ఫ్యూచర్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండటానికి ఎంతో అవకాశం ఉందని చెప్పి దీనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మా ప్రధానోపాధ్యాయులు గారికి రియలీ సార్ మేము చెప్పగానే అసలు ఏ ఒక్క మాట నో అని చెప్పకుండాము పిల్లలకి ఏది బాగుంటే అది ముందు చేయండి అనేది మాకు ఎంతో ఫ్రీడమ్, లీనియన్స్ ఇచ్చి ఇలాంటి పండుగలు జరపడానికి తన అంత కృషి ఎంతగానో ఉందని మేము ఇక్కడ తెలియజేయడానికి ఎంతో ఆనందపడుతున్నాం. తెలంగాణ ప్రజలందరికీ ఈ సంక్రాంతి పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతోని, పాడి పంటలతోని ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా జరుపుకోవాలని, ముఖ్యంగా మా మోడల్ స్కూల్ విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూమ్ చేయను అక్కడ వీడు అడ్డం వచ్చింది వీడు సార్.